का वचन सुन अंदर की वचनों का आत्मिक गहराइयों को हम जानेंगे। దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే సిలువ యొద్దకు రండి. पवित्र आत्मा परमेश्वर क्या कहता है कि क्रूस के निकट आओ, సిలువ వద్దకు రండి. क्रूस के निकट आओ। సిలువ యొక్క నీడలోకి మనం రావాలి. क्रूस की छाया में हम लोगों को आना होगा। ఆ నీడలో మనం ఒదిగి ఉండాలి. उसी छाया में हम बन कर रहना है। అప్పుడు దేవుని యొక్క ఆనందం మనకి మరి కలుగుతుంది. तभी परमेश्वर की ओर से हमें आनंद मिलेगा। అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నీడలో మనం ఉండాలి. इसलिए हर एक परमेश्वर की छाया में बने रहे। చూడండి, देखिए, ఎక్కువగా మనం మన జీవితాల్లో సిలువ ధ్యానం కనుక చేస్తే ప్రతిరోజు మనం వికసించే చెట్టు వలె మంచి మరి వృక్షం వలె పచ్చగా ఉంటామంట. तो हम ज्यादातर क्रूस के निकट रहेंगे तो हम एक खिलने वाला फूल की तरह और हरी भरी पेड़ की तरह रहेंगे। ఎందుకు మనం ఎక్కువ సిలువని ఎక్కువ ధ్యానించాలి? क्यों हम क्रूस को लेकर ज्यादा ध्यान करनी चाहिए? కీర్తనకారుడు అంటాడు, भजनकार भी ఆయన बोलता है। రక్తాపరాధాన్ని గురించి మనం ఎక్కువగా మొరపెట్టాలంట. तो भजनकार भी बोलता है और खून का पलटा लेने वालों के बारे में हम ज्यादा विनती करनी है। ఆయన రక్తాపరాధం గురించి ఎక్కువ మనం ధ్యానించాలి. खून का पलटा लेने वालों को लेकर हमें ज्यादा ध्यान करनी ఎందుకంటే है। రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగలేదు కనుక. क्योंकि बिना लहू बहाए पापों की क्षमा नहीं हुआ, इसलिए రక్తము చిందించుట వలనే మనకు పాప క్షమాపణ కలిగింది. खून बहाने की वजह से हमारी पापों की क्षमा मिली है। అందుకనే ఆ సిలువ యొక్క నీడలో, ఆ సిలువ దగ్గర ఆ నీడలో మనం ఉండాలి. इसलिए उस क्रूस के निकट, क्रूस की छाया में हमें रहना होगा। అలాంటి వారు ఎప్పుడు తొట్టిల్లంట. ऐसे लोग कभी ठोकर नहीं खाएंगे, చెట్టు వలె ఎక్కువగా పచ్చగా ఉంటారంట. वो तो हरी भरी पेड़ की समान रहेंगे। అనేక మందిని ప్రభు యొక్క ఆశ్రయం ఆ నీడ కింద తీసుకొచ్చేవాడు ఉంటారు. ऐसे में कई सारे लोगों को प्रभु के शरण स्थान में लाने वाला बनेंगे। హోషియా ప్రవక్త రాస్తున్న మాటలు ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాం. होश की लिखी हुई बातों को हम आज याद करेंगे। 14వ అధ్యాయము, होश 14 अध्याय, హోషియా 14వ అధ్యాయము होश का 14 अध्याय 7వ వచనం చూస్తే, 7वें वचन देखेगा तो అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. होशे का 14 अध्याय 7वें वचन में लिखा है, जो उसकी छाया में बैठेंगे वो अन्न के समान बढ़ेंगे, वे दाखलता के समान फूले फलेंगे और उसकी कीर्ति लेबनोन की दाखमधु की सी होगी। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। లెబనోను చెట్లు ఎత్తుగా ఉంటాయండి. लेबनोन की जो पेड़ है बड़ी ऊंचाई में होती है। ఆ ప్రాంతంలో కూడా ద్రాక్ష చెట్లు ఆ తోటలు కూడా ఉంటాయి. तो उसी आसपास में दाखलता भी लगी रहती है। అందుకని లెబనోను ద్రాక్షారసము వాసన వలె అంటున్నారు. तो कहता है लेबनोन की दाखमधु की सी खुशबू होगा करके बोल रहे हैं। అంటే ఆ దగ్గరగా ఉంటాయి అవి. तो उसका निकट रहते हैं वे। తర్వాత ఏమంటున్నాడంటే, और क्या कहता है, వాళ్ళు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, वे अन्न के समान बढ़ेंगे, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. वे दाखलता के समान फूले फलेंगे। వికసించడం అంటే ఏంటంటే फूले फलने का मतलब क्या है? విశ్వాసంలో అభివృద్ధి పొందటం. विश्वास में उन्नति पाना। వికసించడం అంటే ఏంటి? फूलना और फलने का मतलब क्या है? వికసించడం అంటే విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. विश्वास में उन्नति पाना है। రోజు రోజుకు మన విశ్వాసం పెరుగుతూ ఉండాలి. दिन पे दिन हमारे विश्वास बढ़ते जाना है। విశ్వాసం పెరుగుతున్న కొద్దీ అదృశ్యమైనటువంటి వాటిపైన ఎక్కువగా మనకి నమ్మకం ఉంటుంది. तो हमारे विश्वास बढ़ते बढ़ते हुए जो अदृश्य चीजों पर है हमारा भरोसा और बढ़ जाएगा। లెబనోను యొక్క వృక్షముల వలె అంటే మనము ఆ విశ్వాసంలో ఎక్కువగా ఎదుగుతూ ఉంటాం. तो जैसे लेबनोन की पेड़ होंगे ना, उसी प्रकार हमारे विश्वास इतना ऊंचा होगा। ఆ ఎత్తు పెరిగే కొద్దీ ఆ ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు బాగా. तो ऐसे धाक लता के समान वो भी फूलेंगे और फलेंगे। ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు. वो अन्न के समान और बढ़ेंगे। మన యొక్క పొలములో अपने खेत में వ్యవసాయదారుడు విత్తనం ఇచ్చుతాడు. किसान जो है बीज बोता है, విత్తనం ఇచ్చుతాడు. बीज बोता है। విత్తనం విత్తినప్పుడు
నీరు పెడతాడు, तो बीज बोने के बाद उसके लिए पानी सींचता है। ముందు వర్షం కోసం చూస్తాడు, पहले वो इंतजार करेगा बारिश के लिए, వర్షం కోసం చూస్తాడు, बारिश के लिए इंतजार करेगा। వర్షం రాకపోతే अगर बारिश नहीं आई నీరు పెడతాడు. वो अपनी ओर से सींचेगा। నీరు దేనికి సాదృశ్యం ఉంది? पानी किसका सादृश्य है? నీరు ఒకటి వాక్యానికి సాదృశ్యం ఉంది, पानी तो एक तो वचन का सादृश्य है, పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యం. पवित्र आत्मा का भी सादृश्य है। కాబట్టి మనం వాక్యం అనే విత్తనం మన యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు यानी कि वचन रूपी बीज जो हमारे हृदय में जाएगा, పరిశుద్ధాత్ముడు మనల్ని తాకటానికి ట్రై చేస్తూ ఉంటాడు. पवित्र आत्मा प्रभु हमें छूने का कोशिश करता है, ఎందుకంటే ఆ విత్తనం మొలకెత్తాలి. क्योंकि वो बीज जो है अंकुराना है। అంటే ఆ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో ఉండి రోజు రోజుకి ఆ వాక్యం అనుభవంలోకి మనం ఎదుగుతూ ఉండాలి. तो वचन रूपी जो बीज हमारे अंदर रहकर उस अनुभव के द्वारा दिन पे दिन हमें बढ़ते रहना है। అతని నీడ ఏందంటే మనము ఎక్కువగా ఆనందంగా ఉంటామంట. तो उसकी छाया में बड़ी आनंद से रहेंगे हम। చూడండి, యేసుక్రీస్తు సిలువేసినప్పుడు देखिए जब यीशु मसीह को क्रूस पर डाला था, శిష్యులందరూ పారిపోయారు, सारे चेले भाग गए थे, ఒక్క యోహాను ఉన్నాడు. केवल एक यूहन्ना ही रह गए। తర్వాత उसके बाद స్త్రీలు ఉన్నారు, कुछ स्त्रियां थे, తర్వాత స్త్రీలలో ఆయన తల్లి కూడా ఉంది. और उन स्त्रियों में उन यीशु की माता मरियम थी। ఆమె శరీరపరంగా యేసుక్రీస్తు తల్లి, वो शारीरिक अनुसार यीशु मसीह की माता थी, దేవుని యొక్క అనుమతిని పొందుకుంది. परमेश्वर की इजाजत को पाई, దేవుని యొక్క అనుమతిని పొందుకుని తన జీవితాన్ని త్యాగం చేసింది. तो परमेश्वर के इजाजत को पाकर अपने जिंदगी को त्याग किया। ఈ రోజుల్లో కూడా జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళు ఉంటారండి. आजकल भी परमेश्वर के लिए अपने जिंदगी को त्यागने వాళ్ళు वाले हैं। ఏమైపోయినా సరే वो अपना कुछ भी हो जाए దేవుని త్యాగం చేస్తారు. परमेश्वर के लिए त्याग पूर्ण जीते। మరియమ్మ యేసు ప్రభు కోసం త్యాగం చేసింది. मरियम मसीह यीशु के लिए अपने जिंदगी को त्याग कर ఎందుకో दिया। తెలుసా? क्यों पता है? ఆయన రక్తం వలన నేను కూడా మంచి పాప నుండి ముక్తి పొందాలి. मैं उन्हीं की लहू के द्वारा भी मुझे भी पापों से छुटकारा पाना వాక్యం है। చదివిస్తుంది, ఆయన ఆ రక్షకుడు వచ్చి నన్ను విమోచిస్తాడు అని. तो वचन कहता है उद्धार करता आएगा, सबको छुटकारा देगा। ఆమె ఎక్కడుందండి? वो कहाँ थी? ఆమె ఎక్కడుంది? वो कहाँ थी? ఆ సిలువు కిందే ఉంది. वो क्रूस के नीचे ही थी। అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. उसकी छाया में जो बैठेंगे वो फिर बढ़ेंगे। ఆ నీడలో ఉన్నది ఆమె. वो छाये में थी, అప్పుడు ఆయన చూపు ఆ తల్లి మీద పడింది. तो उनकी नजर तब उस माँ के ऊपर गिरा। ఎవరి మీద పడింది? किसके యోహాను ऊपर మీద पड़ा? పడింది. और यूहन्ना के ऊपर। పేతురు మీద పడలేదు, पतरस की ओर नहीं गया, తిమోతి మీద తోమ మీద పడలేదు, ना तोमा की ओर गया, మరి ఆ, ఎవరి మీద పడలేదు. किसी और ध्यान में नहीं आया। తన యొక్క చూపు తల్లి మీదను ఆ యొక్క యోహాను మీద. उनकी नजर जो है माता मरियम के ऊपर और यूहन्ना के ऊपर पड़ी। ఎందుకంటే వారు సిలువ నీడలో ఉన్నారు, क्योंकि वो क्रूस की छाया में थे, దగ్గరలో ఉన్నారు. क्रूस के निकट थे। వీళ్ళు త్యాగమూర్తులండి. ये तो अपने जिंदगी को त्यागने वाले हैं। మరియం ఏం చేసింది? मरियम ने क्या किया? తన జీవితాన్ని అర్పించేసి. अपने जिंदगी को अर्पण किया। పెళ్లి కాక ముందే తల్లి అవటం అంటే మామూలు మాటలు కాదు. बिना शादी के माँ बनना साधारण बात नहीं है। జీవితం త్యాగం చేసింది. वो अपनी जिंदगी को त्याग ली है। చాలా మంది అడుగుంటారు, తనతోటి సమకాలికులైనటువంటి ఆడపిల్లలు అడుగుంటారు, तो उस समय के उसकी बराबर की उम्र वाले उससे पूछे होंगे, ఏంటి మరియమ్మా నువ్వేంటి పెళ్లి కాకముందు ఎట్లా అయ్యేవి, ఎందుకు తప్పు చేసేవని. तो सब ने कहा होगा मरियम ऐसा क्यों हुआ, ऐसा क्या गलती किया तुमने करके पूछा होगा। అని మీకు తెలియదు, तो मरियम कही होगी आपको నా नहीं మాట ఎవరు पता, వింటలేదు. मेरे बात कोई भरोसा नहीं कर నా रहे। స్నేహితులుగా మీరన్నాయనండి. मेरे दोस्त होने के नाते आप सो समझो, ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా గర్భవతి అయ్యాను నేను. मैं तो पवित्र आत्मा के द्वारा परमेश्वर के सामर्थ्य के द्वारा गर्भवती हुई। కొంతమంది నమ్ముంటారండి. कुछ लोगों ने शायद भरोसा किया మరియమ్మతో పాటు సమకాలీకులు ఉన్నవాళ్ళు, మరియంతో స్నేహంగా ఉన్నవాళ్ళు నమ్ముంటారు. मरियम के हम उम्र के लोग उसकी दोस्ती में आने वाले शायद भरोसे किए होंगे, నమ్ముంటారండి. भरोसे किए होंगे। ఎందుకని? क्यों? ఆమె యొక్క చరిత్ర వాళ్ళకి తెలుసు కాబట్టి, उसका इतिहास वो जानते थे, इसलिए। చరిత్ర తెలుసు కాబట్టి. जानते थे इसलिए। నాలో ఫలిస్తుంది దేవుని కుమారుడు. मेरे गर्भ में जो है वो परमेश्वर का पुत्र है। దేవుని మళ్ళీ ఆ సమకాలికల్లోనే నేను చెప్పాను, అనేక మంది దేవుని కుమారుడు నాకు పుట్టాలని కూడా చాలా మంది ఎదురు చూసిన వారు కూడా ఉన్నారండి. उसके हम उम्र के लोगों में से कई सारे हमारी ऐसे थे कि वो पवित्र परमेश्वर का पुत्र मेरे गर्भ के द्वारा उत्पन्न हो करके इंतजार की। ఆ ఛాన్స్ మరియమ్మ కొట్టేసింది, और मौका मरियम को मिल गई है। త్యాగం చేసిందండి. उसने अपनी जिंदगी को त्याग लिया। త్యాగమూర్తి ఉంటారండి ఈ లోకం. ऐसे कुछ लोग अपनी जिंदगी को त्यागने के लिए। ఒకసారి అంట कोई कई ఒక बार మంచి విశ్వాసి एक अच्छे विश्वासी తన యొక్క పొలములో
अपने खेत में ఆ నాగలు దున్నుతున్నప్పుడు हल जोतते वक्त ఒక పక్కన తన ఎద్దును కట్టాడంటే రెండో పక్కన ఇతను ఉండి దున్నుతున్నాడంట. हल जोतने के लिए एक तरफ तो एक बैल को लगाया, दूसरी जगह में अपने आप को लगाया। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? అర్థమవుతుందిగా? समझ में आ रहे ना? తన యొక్క పొలం దున్నుతున్నాడు, हल जोत रहा था खेत में, ఒక పక్కన ఎద్దు ఉంది, एक तरफ तो बैल थी, ఇంకొక పక్కన ఇతను ఉన్నాడు दूसरी तरफ वो खुद इंसान वो था, దున్నుతున్నాడు. दोनों मिलकर हल जोत रहे थे। అయితే ఇంకొక విశ్వాసి, एक और विश्वासी ఆ చర్చి విశ్వాసి उसी चर्च का అటు పోతూ उस रास्ते में जाते అతను हुए చూసి జాలి పడ్డాడు. उसको देख के तरस खाया। అరే ఏంటిది, अरे ये क्या है? మన సహోదరుడే, ये तो हमारा भाई है। అరే ఎంత ఇతను పేదవాడా, क्या ये गरीब है పిసనారా, या कंजूस है? లేక బేదవాడా? ये गरीब है क्या? ఏంటిది పేదవాడా, ये गरीब है పిసనారా, ये कंजूस है? ఏంటి ఇతను क्यों ऐसा कर रहा है? ఒక ఎద్దుని పెట్టుకున్నాడు, एक बैल को रखा, పక్కన ఇతను దున్నుతున్నాడు. दूसरी जगह में अपने आप को रखा, వచ్చి అడిగాడంట, आके पूछा, సహోదరుడా भाई ఏంటి क्या है? ఇంకొక ఎద్దేది, दूसरा बैल कहाँ है? మరి నువ్వే దున్నుతున్నావు, आप ही क्यों हल जोत रहे हो? ఎందుకు అలా చేస్తున్నావు అడిగాడు. क्यों ऐसा कर रहे करके पूछा। అప్పుడు ఆయన అన్నాడంట, तब उसने कहा, అయ్యా మన చర్చి పనుల కొరకు अपना चर्च के काम के మన लिए పాస్టర్ గారు చెప్పారు, हमारे पास्टर जी ने कहा ఓ था కనీసం ఇంతంత నాకు ఇవ్వండి అని. तो कम से कम इतना इतना दे दो, మన చర్చి పనులు జరగాలి కదా, चर्च का काम तो होना है ना। మీరంతే డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చారు, आपके पास पैसा था इसलिए आप लोगों ने पैसा दे నా दिया। దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిని, मेरे पास पैसा नहीं था, मैं तो गरीब నేను हूँ। ఎద్దు నమ్మిచ్చాను, मैं अपने बैल को एक बेच डाला, फिर पैसा दे दिया उसको। నా ఎద్దు నమ్మి నేను ఇచ్చాను. मैं अपने बैल को बेच कर उस पैसा को चर्च में दे दिया। కాబట్టి इसलिए ఇప్పుడు ఎద్దు లేదు కాబట్టి अब दूसरा बैल है ही ఒక नहीं, పక్కన నేనుండి एक तरफ मैं रहा, ఒక పక్కన ఎద్దుని పెట్టి दूसरी तरफ दूसरे बैल को रखा, దున్నుతున్నాను అన్నాడు. हल जोत रहा हूँ। అతను ఆశ్చర్యపోయి, वो अचंबा हो गया। దేవుని కొరకు త్యాగం చేసే వాళ్ళు ఉంటారండి, अच्छा, परमेश्वर के लिए इस तरह त्यागपूर्ण जिंदगी जीने वाला మా है, దగ్గర లేదు అనరండి. वो लोग हमारे पास है ही नहीं करके नहीं बोलते। మీకు తెలుసో తెలీదు, आपको पता हो कि नहीं, ఎన్నోసార్లు మీరు గుర్తు చేశారు, कई बार मैंने स्मरण दिलाया। మన గ్రామాల్లో ఒక ఆనవాయితీ ఉంది, गांव में एक रिवाज जैसा है, ఎవరి నుంచి అడుక్కుంటాను కుత్తే कोई भीख मांगने के लिए आते हैं, లేవు పాయ మా ఇంట్లో లేవు పో అనరు. कोई ये नहीं बोलता हमारे घर में है ही नहीं, चले जाओ, ऐसे అయ్యా करके नहीं बोलते। నిండుగా ఉందిలే పోయిరా అంటారు. हाँ, वो तो सब भरा हुआ जाओ करके बोलते हैं। బా ఎంత గొప్ప మాట అండి, कितना बड़ी बात है, बढ़िया बात है वो। అయ్యా నిండుగా ఉందిలే కొండ వెళ్ళిరా అయ్యా सारा भरा हुआ, आप जाइए करके बोलते। అంటే మాకు లేదు, మేము లేని వాళ్ళం అంటానికి కూడా असल ఇష్టపడలేదు చూడండి. तो ऊपर राजी नहीं होते, हमारे पास है ही नहीं, हमारे पास कुछ नहीं करके बोलने के लिए राजी వాళ్ళు नहीं దేవుడు నమ్ముకోలేదండి, होते। वो तो परमेश्वर को नहीं माने। ఆ దినాల్లో దేవుని వాళ్ళు అంతగా నమ్ముకోవాలి, उन दिनों में परमेश्वर के बारे में उनको इतना पता नहीं అయినా था। చూడాలి లేవు అంటున్నారు. फिर भी देखो वो लोग क्या कहते అయ్యా నిండుగా ఉందిలే పోయిరా, हैं, सब भरा हुआ, आप आगे बढ़ो। ఆయన అర్థం చేసుకునేవాడు, वो भी समझ लेता था, ఆయన అర్థం చేసుకుని वो समझता था, వెళ్ళేవాడు. आगे बढ़ जाता था। నేను చూసేవాడిని, मैं देखता था, ఇది లివ్ అనరేంది వీళ్ళు. ये क्यों नहीं बोलते, हमारे पास ఎన్నోసార్లు कुछ మా है ఇంటికి ही అడుక్ಕೊಂಡು नहीं। వచ్చారు, कई बार हमारे घर में आते थे भीख मांगने నేను वाले, చదువుకుంటా ఉండేవాడిని, मैं पढ़ता हुआ అమ్మా रहता ఏమైనా था। ఉంటే పెట్టమ్మా అనేవాడు. हे माँ कुछ हो तो दे दो बोलते थे। మా అమ్మ వచ్చి ఏమైనా తెలుసా, मेरी माँ के क्या बोलते थे, అయ్యా నిండుగా ఉందిలే కొండ పోయిరా అయ్యా అనేది. तो सब भर गए, भरे हुए हैं, आप जाओ करके बोलते। అదేనమ్మా అట్ట అంటావంటే मैं बोलता था ऐसा क्यों कहती है, అట్ట అని అనాలి. ऐसा ही बोलना चाहिए, దేవుడు ఆశీర్వదిస్తాడు. तभी परमेश्वर आशीष देगा। లేదు 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 అనకూడదు. नहीं है करके नहीं बोलना चाहिए। లేదు లేదని మనం ఎప్పుడు లేనోళ్ళు లాగా ఉండకూడదు. है ही नहीं करके हम ऐसे कंगाल की जैसा नहीं दिखना चाहिए। అందుకే చూడండి ప్రియులారా, इसलिए देखिए, అలాంటి వారు ఆశీర్వదించబడతారు. ऐसे लोग आशीष पाते हैं। ఉంది है నీ క్వాబ్లో, आपकी सोच నీ में, ఊహలో आपकी ख्वाब में, హెచ్చించుకో, నాకుంది, मेरे पास है करके నా सोचो, ప్రభు ఆశీర్వదిస్తాడు. मेरा प्रभु मुझे आशीष देगा। ఈ స్థితిలో నన్ను ఉంచడు, इस स्थिति में मुझे नहीं నేను रखेगा, సిలువు కింద ఉన్నాను, मैं क्रूस के नीचे నేను हूँ, సిలువు ధ్యానంలో ఉన్నాను. क्रूस का ध्यान में हूँ। దేవుడు చూస్తాడు నీ విశ్వాసాన్ని. परमेश्वर देखेगा आपका विश्वास को। ఏమంటారు తెలుసా, क्या कहेगा पता మరి है, నా బిడ్డ నేను ఇస్తాను అని ఎంత ఆనందపడుతుంది, अरे मेरे संतान मैं दूंगा करके कितना आनंद से है। నేను ఇవ్వలే వీళ్ళకి, मैं तो दिया नहीं हूँ, ఇవ్వపోయినా ఇస్తాను అని ఆనందపడుతుంది. मैं तो दिया नहीं, फिर भी वो यकीन के साथ है मैं दूंगा करके। ఎంత విశ్వాసం అండి, कितना विश्वास है इनका, ఎంత విశ్వాసం అండి అంటే, कितना विश्वास है इनका। అంటే దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. यानी कि आपका विश्वास को परमेश्वर ఏం देखता చూస్తాడు, है। నీలో ఏం చూస్తాడు, आपके अंदर क्या देखेगा, నీ ధనం చూడు, आपका धन को नहीं देखेगा, నీ అందం చూడు. आपकी खूबसूरती नहीं देखेगा, ఎందుకంటే क्योंकि మన అందం అంట हमारी सुंदरता जो है గడ్డి పువ్వులే వాడిపోద్దంట, घास के फूलों की तरह मुरझा నీ जाएगा। ధనం వాడిపోద్ది, आपका धन भी నీ इस तरह ఆస్తి होगा, పోద్ది, आपका संपत्ति भी चला जाएगी, నీ అందం కూడా పోద్ది. आपकी खूबसूरती भी चले जाएगी। అందుకే 1 పేతురు 1:23లో इसलिए पहला पत्र से 1:23 में, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిలను పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. पहला पत्र से 1:23, क्योंकि
तुमने नाशवान नहीं पर अविनाशी बीज से परमेश्वर की जीवित और सदा ठहरने वाला वचन के द्वारा जन्मे हुए हैं। 1 పేతురు 1:23 సర్వ या శరీరులు 24 में लिखा है, ఆ, क्योंकि हर एक प्राणी घास के समान है ఆ, और उसकी सारी शोभा घास के फूल के समान है। घास सूख जाती और फूल झड़ जाता है। అర్థమవుతుందా? 24:1-24 में है। ఇప్పుడు వికసించే వాళ్ళంగా ఉన్నాం మనం. हम तो खिलने वाले जैसे हैं। సర్వ శరీరులు तो सब प्राणी గడ్డిని పోలిన వారు. घास के समान है। అంత పోద్దండి. सब शोभा चला అందుకని जाएगा। అన్నాడంట ఈ యొక్క అరకతనుకు నిశ్వాసి ये हल जोतने वाला विश्वासी ने कहा, ముందు దేవుని పని జరగాలండి. पहले परमेश्वर का काम होना है। దేవుని పని జరగాలి. परमेश्वर का ही काम होना है। మనం ఎలా ఉండా పర్వాలేదు, हम कैसे भी क्यों ना हो, మనం ठीक ఎంత है चलेगा। కష్టపడ్డా పర్వాలేదు. हम कितना भी मेहनत करें कोई बात नहीं। అందుకని నా ఎద్దును అమ్మేశాను, इसलिए मैं अपने बैल को बेच दिया, చర్చి పనులకు ఇచ్చేసాను. चर्च के काम के लिए दे दिया। పిల్లారా, प्रियो, ఆ సంవత్సరం పండిందంట ఆయన పంట. उस साल उनका फसल इतना ज्यादा हुआ, ఎంత పండిందంటే बहुत अच्छा फसल हुआ। చుట్టుపక్కల ఉన్న వారి చేలు అందరికంటే కూడా పంట ఎరగబండిందంట. तो आसपास के और खेतों से बढ़कर इनका फसल हुआ। ట్రాక్టర్ కొన్నాడంట. तो उसने उससे ट्रैक्टर खरीदा। దేవునికి స్తోత్రం చెప్పు. परमेश्वर का स्तुति करे, हालेलुया। ట్రాక్టర్ కొన్నాడంట. उसने एक ट्रैक्टर खरीदा है। చూసారా ప్రియులారా, देखा प्रियो, దేవునికి ఇచ్చి परमेश्वर को देकर తను కష్టపడ్డాడు. उसने मेहनत किया। దేవునికి ఇచ్చి తను కష్టపడ్డాడు. परमेश्वर को दिया, उसने कष्ट उठाया। అలాంటి వాళ్ళని దేవుడు చూస్తాడండి. ऐसा लोगों को परमेश्वर जरूर देखेगा, అయినుండి చూస్తా ఉంటాడు. ऊपर से देखता ही रहेगा। యేసుప్రభులు వారు ఏమన్నారు? मसीह ने क्या कहा? ఈ స్త్రీ ये स्त्री నువ్వు ఎక్కువ వేసింది इसे सबसे ज्यादा అంటే दिया। దేవుని మనసు ఏందో అక్కడ యేసుప్రభు చూపించాడు. तो परमेश्वर का मन क्या है, उस बात को यीशु मसीह ने దేవుడు दिखाया। చేసి యేసుప్రభు చేసిన ప్రతి పని కూడా దేవుడు చేసిందేనండి. అది यीशु मसीह का करने वाला हर एक काम परमेश्वर का करा हुआ है। ఆయన వచ్చి చూస్తున్నాడు. वो आके देख रहे हैं। అందరు కానుకలు వేస్తున్నారు. सब लोग भेंट डाल रहे थे, చూస్తున్నాడు వచ్చి, देख रहा था आके, అందరు వేస్తున్నారు కానుకలు. सब लोग भेंट डाल रहे थे। కానీ ఈ స్త్రీ लेकिन ये स्त्री పోతా ఉంది, रास्ते में जा रही थी, పోతుంది, वो जा रही थी, కానుక వేసి పోతుంది. भेंट डाल के जा रही ఈ थी। స్త్రీ ఎక్కువ వేసిందండి. इस स्त्री ने सबसे ज्यादा डाला, बोला ఏమన్నాడు? ఎక్కువ వేసింది, सबसे ज्यादा डाला। ఉన్నదంతా చేసింది. जो कुछ था वो सब कुछ डाल दी, ఆయన దాచుకోవాలా? उसने छुपाए नहीं। రేపుటి కొరకు ఆమె చింత కలిగి లేదు. कल के बारे में वो चिंता नहीं అందుకే ఆయన रखती। రేపుటి చింత రేపు చూసుకో, इसलिए कहता है कि कल का चिंता कल आप ही ఇప్పుడు देखिएगा। పరిస్థితి చూసుకో. फिलहाल आपका स्थिति देखो, చూడండి, देखिए। దేవునికి ఇచ్చిన వాళ్ళంట जो परमेश्वर को देते हैं, ఆకాశ వాకిలి ఇప్పి పట్ట జాలనంత విస్తారంగా కుమ్మరిస్తానంటండి. तो जो परमेश्वर को देते हैं उनके लिए आकाश की झरोकों को खोलकर अपरंपार आशीर्वाद उनके लिए प्रभु उंडेल देगा। ఇంకెలా ఉంటారు తెలుసా వాళ్ళు? और कैसे रहेंगे पता है? హోషియా 14:5 చూస్తే, होशे 14:5 में देख रहे हैं। హోషియా 14:5 होशे 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. 5 में लिखा, मैं इजराइल के लिए ओस के समान होऊंगा और शोषण के समान फूले फलेगा और लेबनोन के समान जड़ फैलाएगा। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, చూడండి ఎంత ఆశీర్వాదం మనకి. कितने आशीर्वाद है हमको। దేవుడు ఎంత ఆశీర్వాదం. प्रभु में रहने वालों को कितना आशीर्वाद है। ఆయన ట్రాక్టర్ కొనుక్కున్నాడు. उसने ट्रैक्टर ही खरीद लिया చక్కగా ట్రాక్టర్ పెట్టి ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు. और ट्रैक्टर खरीदा और एक ड्राइवर को रखा साथ। నీవు దేవుని కొరకు కష్టపడితే आप परमेश्वर के लिए मेहनत करोगे, ఒక రోజు సుఖపడతావు. एक दिन सुख भोगोगे। ముందు కష్టం, पहले कष्ट भोगना है, సుఖం. उसके बाद सुख भोगोगे। చూడండి, देखिए, చెట్టునకు మంచు ఉన్నట్టు అంటే అతనికి ఉందును అంటున్నాడు. तो कहता है इजराइल के लिए ओस के समान में होऊंगा। నేను ఒకసారి ఈసారి మీకు యాప్లికాయలు మీరు తీసుకురాలేదని మా పక్కింటి వాళ్ళని అడిగారు. సరోజనగర్లో ఉన్నాం. तो सरोज नगर में रहते वक्त मैंने अपने पड़ोसी से पूछा था, शिमला वाले थे, उनसे कहा आप इस साल एप्पल क्यों सेब क्यों लेके नहीं आए? బాయ్ సాబు మంచు పడలేదు అన్నారు. उन्होंने बोला भाई साहब ओस नहीं हुआ अच्छी तरह इस మంచు साल, రాలేదు అన్నారు. ओस अच्छी तरह नहीं पड़ा करके చెట్టు बोला। పైకి మంచు రావాలి. तो पेड़ के ऊपर ओस बढ़े रहना है। చెట్టు పైకి మంచు వస్తే ఆ యాపిల్ బాగా పెరుగుతాయి అంటండి. तो ओस पेड़ के ऊपर बने रहने से एप्पल अच्छी तरह आता है। తామర పుష్పం పెరుగునట్లు. तो कहता है शोषण के फूल के समान। తామర పుష్పం ఎప్పుడు చూసారు మీరు? शोषण का फूल को देखा कभी? తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? कहाँ रहती है? కొలంలో ఉంటుంది. तो झरनी में रहती है, కొలంలో ఉంటుంది. झरनी में रहती है। ఎక్కడ కనుక తెలుసా? कहाँ? పైన కనపడుద్ది. ऊपर कोई दिखता है,
పైన కనపడదు. ऊपर को दिखता है। చక్కగా అట్లా ఉదయాన్నే గనక నువ్వు చూస్తే, सुबह सुबह देखोगे तो, నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు, जब मैं आंध्र जाता हूँ నేను ఉదయాన్నే సేవకి వెళ్తున్నప్పుడు, तो सुबह का समय सेवा में जाते हुए నేను వెళ్ళే సమయంలో కొలను ఉంది, పెద్ద కొలను, तो बहुत बड़ी नहर जैसा था, ఒక తలాబు లాగా అంటే చెరువు. तालाब जैसा था। అక్కడ చూస్తే అన్ని పూలేనండి. सारे देखा तो सारे शोषण का ही फूल था। నాకు అది చూడంగానే మనసు ఒక్కసారి ఆనందంగా ఎగసించినట్టు. उन फूलों को देखते तुरंत मेरा हृदय भी खिल जाता है। నేను అనుకుంటాను దిగిళ్ళి కోసుకుందాను, मैं सोचता हूँ उतरूं अंदर और तोड़ लाऊं, దిగిళ్ళి కోసుకుందాం. तोड़ लाऊं और जाके। ఆ తామర పుష్పం కింద ఏముంటుంది తెలుసా? उस शोषण की फूल के नीचे क्या होगा पता है? దుంపలు ఉంటాయండి. तो उसके आलू जैसा उसके आलू होगा, जैसे దుంపలు ఉంటాయండి. उसकी आलू అవి होगी, ఆహారానికి పనికి వస్తాయి. वो खाने का भी काम आता అవి है, ఆహారానికి పనికి వస్తాయి. खाने का काम आता है। ఆ నీళ్ల పైన అలా ఆనందంగా ఉంటుంది. वो पानी के ऊपर वो फूल बड़ी आराम से, बड़े आनंद से खिलता है। నీళ్ళు ఇప్పుడు మనకు వాక్యంగా తీసుకుంటే, तो वचन को रूप में पानी को लेंगे तो వాక్యము నీకుంటే, వాక్యం మీద ఆధారపడితే ఆ పుష్పం లాగంట నువ్వు పెరుగుతావు అంటండి. तो अगर आप वचन के ऊपर निर्भर रहकर वचन में आनंदित रहोगे तो उस शोषण के फूल के समान आप फूलेगा और फलेगा। ప్రకృతిలో ఉన్న విషయాలను చూపిస్తున్నాడు దేవుడు. प्रकृति की बातों को परमेश्वर में दिखाता है। ఒకసారి నువ్వు ఆలోచించుకో. एक बार आप सोचो, ఒకవేళ చూసేవో చూడలేదు నువ్వు, पता नहीं आप देखा कि नहीं देखा, నీకు ఆలోచన ఉందో లేదో, पता नहीं कभी इस प्रकार की सोच है कि नहीं। ఆ కొలంలో ఉన్న పువ్వు లాగా उस झरने में रहने वाले फूलों की तरह నేను అలాంటి పుష్పాన్ని అనుకో. मैं उस तरह का फूल हूँ करके నువ్వు सोचो। వాక్యం విన్నప్పుడు దాంట్లో లీనమైపోవాలండి. तो वचन सुनते वक्त उन बातों में आप लीन होना है। వాళ్ళే నిజమైన శ్రోతలు. तो वही सच्ची अच्छी तरह सुनने वाले हैं, నిజమైన శ్రోతలు వాళ్ళేనండి. अच्छी तरह सुनने वाला वही है, లీనమైపోతారు. वो लीन हो जाते ఆ हैं। తామర పుష్పం దగ్గరికి వెళ్తారండి. वो शोषण की फूल की जहाँ ఆ वहाँ फूल नजर నేనే. जाएगा, वो फूल मैं ही हूँ। అక్కడ అంటున్నాడు, అతడు అభివృద్ధి నొందును. वो అక్కడ రాశాడు, वहाँ लिखा फूलेगा फलेगा, అతడు అభివృద్ధి నొందును. वो फूलेगा और फलेगा। చెట్టు అంటే మన విశ్వాసానికి సాదృశ్యం అండి. पेड़ जो हमारे विश्वास का सादृश्य है, మంచు అంటే అది వాక్యానికి కూడాను పరిశుద్ధాత్మకు కూడాను. ओस जो है वचन और पवित्र आत्मा का सादृश्य ఎక్కడ है। వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. जहाँ कहीं वचन होगा वहाँ पवित्र आत्मा प्रभु ఏ रहेगा। హృదయంలో వాక్యానుసారమైన తీర్మానం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. जिस हृदय में वचन के अनुसार का निर्णय होगा वहीं पे पवित्र आत्मा प्रभु रहेगा। నిర్ణయం తీసుకో. आप अच्छा निर्णय लो। ఈ సంవత్సరం इस साल ఎంతమంది कितने लोग 40 దినాల ఉపవాసం ఉంటున్నారు? 40 दिन के उपवास रखते हैं? ఎంతమంది 40 దినాల ఉపవాసం ఉన్నారు? 40 दिन के उपवास कितने लोग रख रहे हैं? రోజు రోజుకు మార్పు రావాలి. दिन पे दिन बदलावट आना है, రోజు రోజుకు మార్పు రావాలి. दिन पे दिन बदलना है। వాక్యం పైన మనం నిలబడాలి. वचन के ऊपर आधार होना है, వాక్యం మనల్ని నడిపించాలి. वचन ही हमको चलाना है, వాక్యం నడిపించాలి. वचन ही चलाना ఎప్పుడైతే है। నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, जैसा आप निर्णय लोगे, నేను చెప్పాను మీకు, मैंने बताया था, ఈ రోజు నేను ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నాను. मैं आज एक विषय के लिए प्रार्थना करता 40 हूँ। రోజులు 40 విషయాలు, 40 दिन 40 विषयों को लेकर, 40 రోజులు 40 విషయాల గురించి ప్రార్థన చేయి. 40 दिन 40 विषयों को लेकर प्रार्थना करूंगा। అన్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. पूर्ण मन से आप प्रार्थना करो, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. पूर्ण हृदय से प्रार्थना करो। సమయాన్ని కేటాయించుకో. उसके लिए समय को नियुक्त करो, వాక్యం చదువుతానికి కేటాయించుకో. वचन पढ़ने के लिए नियुक्त करो, ప్రార్థన చేసుకోవటానికి కేటాయించు. प्रार्थना करने के लिए नियुक्त करो समय। పరిశుద్ధాత్మ నిన్ను తాగుతూ ఉంటాడు. पवित्र आत्मा प्रभु आपको छूता रहेगा, తాగుతూ ఉంటాడు. छूता నువ్వు रहेगा। తీసుకునే నిర్ణయాలను బట్టి. आप जो निर्णय लेते हैं उसी के अनुसार। చూడండి, देखिए, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. కింద రాశారు 14:5. 14 का 5 में लिखा है, हाँ। वो शोषण की फूल वो लेबनोन के समान जड़ फैलाएगा, ఏమన్నాడు? वो लेबनोन के समान వేళ్ళు. जड़ फैलाएगा। వేరు ఉంటేనే కదా చెట్టు బాగా గట్టిగా నిలబడేది. जड़ होने से तो पेड़ मजबूत से खड़ा रहेगा, వేరు లేకపోతే ఏమవుతుంది? अगर जड़ नहीं तो क्या होगा? ఆ వేరు కిందకి వెళ్ళే కొద్దీ जैसे वो जड़ नीचे जाता रहेगा, చెట్టు ఆ నీరు లాక్కొని तो ये पेड़ क्या करता है? उन वहां का पानी को ఆ खींच భూమిలో लेगा, ఉన్న నీరు లాక్కొని उस धरती के अंदर का पानी को చెట్టు खींच कर, పచ్చగా ఉంటదండి. तो पेड़ जो है हरा भरा रहेगा పెరిగిపోతుందండి. और बढ़ता जाएगा, చెట్టు పెరిగిపోతుందండి. पेड़ बढ़ता जाएगा। నువ్వు కూడా आप भी ఆ వాక్యంలో బలంగా స్థిరంగా నాటుకుపోయినట్టుకుంటే वचन के अंदर मजबूत से आप रोपे जाए तो నువ్వు పూర్తిగా మారిపోతావు. ऐसे में आप बिल्कुल बदले हुए दिखोगे। ఎక్కడైతే నీవు ప్రభుకు సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నావో అక్కడ సైతాన్ నిన్ను పడేస్తాడండి.
आप जहाँ प्रभु के लिए गवाही बन के रहना चाहते हो, शैतान कोशिश करता है आपको गिराने के लिए। వాడికి మంచిగా ఉంటే వాడికి ఇష్టం ఉండదండి. हम अच्छे बन के रहना उसको पसंद नहीं है, మనం నవ్వుకుంటా ఉంటే వాడికి ఇష్టం లేదు. हम हंसी खुशी रहना भी उसको पसंद नहीं है। ఓహో నవ్వుకుంటున్నారా, अच्छा आप राजी खुशी रहते हो, ఓహో మీరు సఫలంగా అయిపోయారు అనుకుంటున్నారు. अच्छा आप सोचते हैं हम सफल हो गए हो, వాడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడండి. वो इसलिए वो कुछ ना कुछ गड़बड़ करना चाहता అందుకే है, అడిగి సోటు ఇవ్వకూడదండి. इसलिए उसको मौका नहीं देना चाहिए। వాడు हम వస్తున్నాడు, वो आ रहा है, ప్రభువు ఏమన్నాడు, प्रभु ने क्या कहा సంఘంతో ఏమంటున్నాడు, कलिशे से, వాడి యొక్క కుతంత్రాలు తంత్రాలు మీరు ఎరగని వారు కాదు. हम उसकी युक्तियों से अनजान नहीं है। ఎవరైతే వారి తంత్రాలు ఎరగని వాళ్ళు ఉన్నారో जो कोई उसकी युक्तियों को नहीं जानते हैं, వాళ్ళు వాడిని రాణిస్తారండి. वो ही उस शैतान को आने देता है, వాడిని రాణిస్తారండి. उसको आने देता है, వెంటనే ప్రభావితం तो అయిపోతారు, तुरंत प्रभावित हो जाते हैं, ప్రభావితం అయిపోతారు. प्रभावित हो जाते हैं। అందుకే इसलिए ఏరులాగా తన్నిగా కరెక్ట్ గట్టిగా ఉంటే आप जड़ के समान मजबूत रहेगा तो నువ్వేం చేస్తావు, क्या करोगे, వాడికి సోటు ఇవ్వవు. उसको मौका नहीं दोगे వాడు शैतान ఏ को। విధంగా ఉన్నాడో నీకు అర్థమైపోద్ది, वो शैतान किस रूप से आ रहे हैं आपको समझ में आएगा, నీకు అర్థమైపోద్ది. समझ में आएगा వాడు ఏ ఏ ఏ విధానంలో వస్తున్నాడో నీకు అర్థమైపోద్ది. कैसा रीति से वो आ रहे हैं आपको अच्छी तरह समझ में आ जाएगा। అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, మీరు వాడి తంత్రాలు వాడి కుతంత్రాలు తంత్రాలు మీరు ఎరగని వారు కాదని. पौलुस इसलिए बोलता है आप उसकी युक्तियों से अनजान नहीं हो, అందుకే అంటాడు సమాధానం. इसलिए कहता है मेल मिलाप से रहो, అందుకే అంటాడు इसलिए कहता है ప్రతి ఎఫీసు రాసిన పత్రిక एफिसियों की लिखी पत्री 2వ అధ్యాయము 2 अध्याय 21లో మనం చదివితే 2:21 पढ़ेगा तो ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. जिसमें सारी रचना एक साथ मिलकर प्रभु में एक पवित्र मंदिर बनती जाती है। ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, जिसमें सारी रचना एक साथ मिलकर प्रभु में एक पवित्र मंदिर बनती ప్రభు जाती है। ఆజ్ఞలు వాక్యంలో ఎక్కువగా ఉన్నవారు जो प्रभु के आज्ञाओं में वचन के अनुसार जो चलते हैं, ఆయన ఆజ్ఞని ఎక్కువ పాటిస్తా ఉన్నారు. उनकी आज्ञाओं को पालन करता रहे, ఆయన కట్టడల విధులను పాటించాలి. उनके नियमों को भी हम पालन करना है। అసలు పాత సభ ఉండకూడదండి, आखिर पुराना स्वभाव होनी नहीं चाहिए, పాత సభ అసలు ఉండకూడదు. बिल्कुल नहीं होनी चाहिए। ఎక్కడ క్షమించాలో ఇతరులని जहाँ क्षमा करना है लोगों అక్కడ को, క్షమించేసి, वहाँ क्षमा करना ही है, అక్కడ క్షమించేసి, क्षमा करना है। అక్కడ కోపం వచ్చే పనే वो तो गुस्सा आने वाला काम है, పడకూడదు, फिर भी गुस्सा नहीं करनी है, పడకూడదు, गुस्सा नहीं करना है, కోపపడకూడదు. गुस्सा नहीं करनी है। అదే దాన్ని మనం అణుచుకోవాలంట, उसी को हम दबा के रखना है, అణుచుకోవాలి. उस स्वभाव को दबा के रखना है। దేవుడు చూస్తాడు. परमेश्वर ఇది देखिए, మన హృదయంలో ఉన్న ఆలోచన ఆయనకు తెలుసు కదా. क्योंकि हमारे हृदय के अंदर की सोच वो जानता है ना, శబాష్ అంటాడు. तो हमें वह देख के वो शाबाशी बोले। అదే ఏళ్ళు తన్నటం అంటే, वो जड़ पकड़ने का मतलब यही है। అదే విశ్వాసం అనే చెట్టుకి विश्वास का इस ఆ पेड़ వేరు का తన్నటం అంటే वो ఏంటంటే, जड़ पकड़ने का मतलब क्या है, అక్కడ మనం ఎక్కడ మన విశ్వాసం చూపించాలి. कहाँ अपने विश्वास को ఇప్పుడు प्रकट करना है। వింటున్నారు మీరు, अभी तो सुन रहे आप, ఇప్పుడు వింటున్నారు, सुन रहे ना, రేపు దీన్ని మనం అమలుపరచాలి. कल का दिन इसे अमल करना होगा। ఎక్కడ అమలుపరచాలి మనం? कहाँ अमल करोगे? శాంతి సమాధానం అనే బంధం ఐక్యత్వం మనం ఎప్పుడు ఉండాలండి. हम शांति और मेल मिलाप का बंधन से रहना है जरूर। एक विश्वास थे, एक विश्वास से दूसरे विश्वास के साथ, एक बहन से, ఒక సహోదరి ఇంకో సహోదరితో, ఒక సహోదరుడు ఇంకో సహోదరుడు, एक भाई और दूसरा भाई से ఎప్పుడు हमेशा ఆత్మీయ బంధంతో, आत्मा में एकता होनी चाहिए। ఆత్మ బంధంతో आत्मा में एकता, ఏకం కలిగి ఉండాలి. एकता बने रहे। కొన్నిసార్లు कई बार చిన్న చిన్న విషయాలు ఉన్నా छोटी छोटी बातें क्यों ना हो, మనసులో పెట్టుకోకూడదు. वो मन में नहीं रखनी चाहिए, ఎప్పుడైనా మనసులో పెట్టుకోకూడదండి. कभी भी मन में नहीं रखनी चाहिए। సాతానుడు ఏదైనా శోధన చేస్తే అది शैतान మనసులో పెట్టుకొని దాన్ని పొడిగించకూడదు. शैतान ऐसा कोई परीक्षा लेके आता तो उसे मन में रखकर और नहीं बढ़ाना चाहिए। వాడి ఏరు పెరగకూడదు. उसका जड़ हमारे अंदर नहीं रहना है। దేవుని యొక్క వాక్యం అని వేరు పెరగాలి కానీ परमेश्वर का वचन का जड़ हमारे अंदर होना है। వాడి ఏరు పెరగకూడదు. वो शैतान का जड़ नहीं होनी चाहिए। ఎప్పుడు అలా జరిగింది, అదే మనసులో పెట్టుకుని వేదనగా కృంగిపోయి అట్లా ఉండకూడదు. हमेशा बस उसी सोच में ना रहे, ऐसा होता वैसा होता करके सोचते हुए परेशानी नहीं उठाना चाहिए। ఒకరోజు మా జీవితాన్ని అది పాడు చేస్తుంది. ये अगर ऐसा सोचोगे तो एक दिन हमारे विश्वास की जिंदगी को वो खराब कर देगा। నేను ఒక విషయం ఉన్నాను. मैं एक बात सुना, ఒకసారి అంట एक बार ఒక వ్యక్తి అంట ఒక ఇంటి ముందుకు వెళ్తున్నాడు. एक व्यक्ति घर के सामने से होकर जा रहा అక్కడికి था। వెళ్ళిన వెంటనే పక్కన సిలిండర్ పెద్దగా పేలిందంట.
तो जैसे उधर गया तुरंत तो बगल में एक सिलेंडर फट गया। ఎప్పుడైతే సిలిండర్ పేలిందో सिलेंडर फट गया అది వెనకాల వచ్చి తన ఈపు తగిలిందట तो वो अपने कमरे में उसके कमर में लग गया, అది కొంచెం నొప్పి వచ్చింది. उसको दर्द आया। అతను ఇంటికి పోయంట, वो घर जाकर నేను అక్కడ పోయినప్పుడే సిలిండర్ ఎందుకు పేలాలి, जब मैं वहां पहुंचा हूं तो तभी क्यों सिलेंडर फटना है, అసలు ఎందుకు జరిగింది, ऐसा आखिर क्यों हुआ है। ఈ జరిగిన దాన్ని పొద్దు గూకులు తలుచుకుంటూ ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయ్యింది, ఏం చేయాలి, ఎందుకు అయ్యింది, అసలు వాళ్ళు ఏం తిట్టన్నారు, వీళ్ళు ఏం తిట్టన్నారు అనే ఒక విశ్వాసికి సాదృశ్యంగా చూస్తే అతను అప్పుడే సిలిండర్ ఎందుకు పగలాలి, నేను అప్పుడే ఎందుకు వెళ్ళాలి. वो इस प्रकार की बड़ी सोचने लगा, तब जब मैं गया हूँ तभी क्यों फटना है ये सिलेंडर को, पता नहीं वो लोग क्या सोचे, ये लोग क्या सोचेगा, అసలు ఎందుకు आखिर ऐसा क्यों हुआ है करके सोच। ఆలోచించ మంచం బట్టి 6 నెలల్లో చనిపోయాడంటే. तो इतना सोच के 4 में आ गया, 6 महीने में खत्म हो गया। ఏదైనా జరిగితే अगर ऐसा कुछ भी हुआ तो ఆ సిచ్యువేషన్ అక్కడ వదిలిపెట్టేసి, तो वहां जो हुआ था वहीं खत्म करो। ఇదే వేరుదంతం అంటే, यही जड़ पकड़ने का मतलब, విశ్వాసంలో వేరుదంతం అంటే అదే. विश्वास में जड़ पकड़ने का मतलब यही है। ప్రభులో రానప్పుడు అయితే మనం प्रभु में आने से पहले तो हम అట్లా అనుకుంటాం, अपने मर्जी को ప్రభులో पूरा వచ్చాం करते మనం, थे। अभी तो हम प्रभु में हैं। ఏ జరిగినా సాయంకాలం కల్లా మర్చిపోవాలంతే. कुछ भी हो जाए शाम तक उस बातों को भूल ప్రభులో जाओ। ఎదగలేక, प्रभु में बैठते जाओ, ప్రభులో ఎదగాలి. प्रभु में बढ़ो। కాబట్టి ఇక్కడ इसलिए ఏమంటే చక్కగా అమర్చబడాలంటే ప్రభులో प्रभु में बनते जाना है, చక్కగా అమర్చబడి अच्छी तरह बनते जाना है। ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. हम मिलकर प्रभु में एक पवित्र मंदिर बढ़ते जाते हैं। అర్థమైందా? समझ में आ रहा है? ఎలా ఉంటారంట, कैसा होंगे, ఎలా ఉంటారు, कैसे होंगे? దేవాలయం పందిరం లాగా ఉంటాడు. परमेश्वर की मंदिर बन के దేవుడు रहेंगे। నివసించే ఆలయం దేవాలయం. परमेश्वर जहाँ वास करता है वो परमेश्वर का मंदिर है। నీ హృదయంలో నా హృదయంలో దేవుడు నివాసం చేయాలి. आपके हृदय में मेरे हृदय में परमेश्वर वास करना चाहता है। వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर है। దేవుడు ఆ వాక్యంగా నివాసం చేస్తుంది. अगर वो वचन हमारे अंदर वास ఆ करेगा, వాక్యం మనం నడిపిస్తుంది. वो वचन हमको चलाएगा। అందుకే इसलिए మలాకి 4:2 కనుక మనం చదివితే मलाकी का 4:2 में हम देखें అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ऐसा लोग कैसे रहेंगे। ఇక్కడ ఏమంటారంటే, 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. परंतु तुम्हारे लिए जो मेरा नाम का भय मानते हैं धार्मिकता का सूर्य उदय होगा। అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. और उसके किरणों के द्वारा तुम चंगे हो जाओगे और तुम निकलकर पाले हुए बछड़ों के समान कूदोगे और फांदोगे। అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి అంట. तो उसके किरणों के द्वारा तुम्हें चंगा मिलती है। ఆయన 2 చేతులు उनकी दोनों बाहु చీలలు కొట్టించుకున్నాడు, कील टुकवाए गए, చీల కొట్టించుకున్నాడు. कील टोका गया। అతని రెక్కల ద్వారా నీకు ఆరోగ్యం. उनके पंखों के द्वारा आपको आशीष मिलता है। నీలో ఉన్న ఏమైనా శరీర బాధలు పోతాయండి. आपके अंदर कोई शरीर का कमजोरी है तो वो भी चला నీ जाएगा। ధ్యానం అంతా ప్రభువులో ఉంది, आपका सारा ध्यान प्रभु में है, సమస్యలు ఏం లేదు. समस्याओं की ओर नहीं है। ఎప్పుడైనా చూడండి, कभी भी देखो, నువ్వు ఎంత సమస్యలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా, నీ ధ్యానం అంతా దేవుని వైపు కనుక ఉందంటే, मान लीजिए आप बहुत बड़ी समस्याओं में है या बीमारी में है मगर आपका सारा ध्यान प्रभु की ओर हो तो నీకు రోగాలు అంటమండి. आप ऐसे में आपको कोई रोग भी नहीं छुएगा। మీరు చూడండి, आप देखिए 20 దినాలు 20 दिन మేము हम ఎక్కడ ఉన్నాం తెలుసా? कहाँ कहाँ रहा, ఆ దుమ్ములో, वो धूल में, ధూళిలో, वो धूल में रहा। ఆ పొగ, ఆ రాళ్ళు కట్టే పొగలో, तो पत्थर काट रहे तो वो धुआं का जैसा हो जाता था, చలిలో, और ठंड में, చల్లటి గాలుల్లో ఉన్నాం. ठंडी हवा में रहा। కానీ మాకు ఈ ధ్యానం పట్ల, तो हमें इसका कोई ध्यान नहीं ఈ था। చలి వచ్చిందే, ये ठंड इतना ज्यादा आ ఏమన్నా गया, ఉద్యామం, क्या पता कुछ हो जाएगा, జలుబు చేసుద్దాము, या जुकाम हो जाएगा, ఈ పొల్యూషన్ నా ముక్కుల్లోకి వెళ్ళొద్దాము, ये पोल्यूशन क्या कहाँ कहीं मेरे अंदर ना నా जाए, నోట్లోకి मेरे వెళ్ళొద్దాము, अंदर ना जाए, నాకు ఎలర్జీ వచ్చుద్దాము, कहीं मेरा एलर्जी ना हो నాకు जाए, అనారోగ్యం कहीं వచ్చుద్దాము मैं बीमार ना हो నేను जाऊं। భయపడలేదండి. ऐसा हमने डरा नहीं, భయపడలా, नहीं डरा। దేవుని పని మీద ఉన్నాం మేము. परमेश्वर का काम में ध्यान था। ఎప్పుడు ఈ పని అయిపోతే దేవుని పని చేద్దాం, कब ये काम खत्म होगा तो और काम करेंगे ఇంకా प्रभु का। ప్రోగ్రామ్ ఉందే, और आगे को प्रोग्राम ఎప్పుడు है, పని అయిపోతుంది. कब खत्म అందుకే మాకు ఏం होगा, కాల, इसलिए हमें कुछ महसूस ही नहीं हुआ, ఏం కాల. कुछ महसूस ఎందుకంటే नहीं हुआ, దేవుని కొరకే ఉన్నాం కదా. क्योंकि हम प्रभु के लिए ही रहा। ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. उनके पंखों के नीचे हमें आरोग्यता मिलती ఆ है। గాయపడిన హస్తాలతో वो जिन्होंने जो गाँव खाए उन हाथों के నిన్ను द्वारा తాగుతాడు, आपको छू लेगा, నిన్ను ముడతాడండి. आपको छुएगा, అది అనుకోకుండా నీకు స్వస్థత కలిగిపోతుంది. अचानक ही आपका चंगाई हो जाए, నీలో రోగ నిరోధక శక్తి పెరుగుద్దండి. आपके अंदर रोग का सामना करने वाला शक्ति बढ़ जाएगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఆయన
అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. तो तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हैं, तुम्हारे लिए धार्मिकता का सूर्य उदय होगा। నీతి సూర్యుడు అంటే యేసు धार्मिकता का सूर्य यानी कि यीशु मसीह। సూర్యుడు అంటే ఈ సూర్యుడు కాదండి. सूर्य यानी जो हम देखते हैं ना, वो सूरज नहीं है। ఉదయాన్నే వచ్చే సూర్యుడు కాదండి. जो भोर भोर में निकलता है ना, वो सूरज नहीं है। సూర్యుడు నీతి సూర్యుడు అండి. वो धार्मिकता का सूरज है। ఎందుకని సూర్యుడు అన్న తెలుసా? क्यों सूर्य करके कहा गया? సూర్యుడు భూమి మీద ఉన్న వారికి అందరికి వెలిగిస్తున్నాడు. सूरज जो है, जितने लोग धरती पर हैं उन सबको रोशनी देता है, వెలిగిస్తున్నాడు. रोशनी देता है। సూర్యుడి నుంచి మనకు డి విటమిన్ వచ్చింది. सूर्य से हमें डी विटामिन मिलता है। ఆ వెండ ఆ వేడిమి మనకు డి విటమిన్ వచ్చిందండి. वो सूरज की जो रोशनी, वो तापमान हमें डी विटामिन देता है। కాబట్టి इसलिए ఆయన నీతి కలిగిన రాజు అండి. वो धार्मिकता का राजा है। మన జీవితాల్లో ఉదయిస్తాడు. तो हमारे जीवन में उदय होगा। అంటే यानी कि మనకు ఉదయ కాలం అంటే చక్కని వెలుగండి. भोर की समय यानी कि बहुत अच्छी रोशनी से भरा हुआ। రాత్రి అంతా చీకట్లో ఉన్నామండి. पूरी रात अंधकार में रहा, నిద్రలో ఉన్నాం, नींद में रहा, చీకట్లో ఉన్నాం. अंधकार में रहा। ఉదయ కాలంలో भोर के समय అదిగో నీతి సూర్యుడు देखो धार्मिकता का सूरज అంటే यानी कि రక్షణ. उद्धार। ఉదయకాలం అంటే రక్షణ. सुबह का समय यानी कि उद्धार। పాపం అనే చీకటి నుంచి మనం బయటకు వచ్చి पाप की अंधकार से हम बाहर आ गए। ఈ లోకం అనే మత్తు నిద్రలో ఉన్న మనము ప్రభువులో మేల్కొని इस संसार के मतवालापन में रहने वाला हम प्रभु में जाग उठा। అర్థమవుతుందండి? समझ में आ गए? చూడండి, देखिए అది ఎలా ఉంటది అని మనం గమనిస్తే పైనుంచి వచ్చే జ్ఞానం అంట. మనకు అది పైనుంచి వచ్చే జ్ఞానం, ऊपर से आने वाला ज्ञान के बारे में सुनिए। పైనుంచి వచ్చే జ్ఞానం, ऊपर से आने वाला ज्ञान, ఆ జ్ఞానం గనక మనకు ఉంటే अगर वो ज्ञान हमारे पास रहेगा, మనం ఎలా ఉంటామంట? हम कैसे रहेंगे? ఎలా ఉంటాం? कैसे रहेंगे? శక్తి కలిగి ఉంటామంట. तो शक्तिशाली रहेंगे, శక్తి కలిగి ఉంటాం. शक्तिशाली बने रहेंगे। ఆ శక్తి మనలోకి వచ్చింది అనుకోండి, वो शक्ति हमारे अंदर आ गया। అదే ఆ సూర్యుడు ఉదయించడం అంటే वो सूर्य का उदय होना मतलब దేవుని జ్ఞానం. परमेश्वर का ज्ञान हमारे ఆ अंदर। జ్ఞానం మీ మీదకి వచ్చినప్పుడు वो ज्ञान आपके ऊपर आएगा तो నీలో ఉదయం. आप में सूरज उदय होगा। ఉదయం అంటే उदय होगा రక్షణ. यानी कि आपको उद्धार मिलेगा। పాపం అనే అంధకారం నుండి पाप का अंधकार से నీకు ఉదయం వచ్చేసింది. आपका जिंदगी में रोशनी आ गई, వెలుగు उजियाला आ गई, వచ్చేసింది. उजियाला आ నీ गया। పైకి దేవుని జ్ఞానం వచ్చింది. आपके ऊपर परमेश्वर का ज्ञान आ जाएगा। హోషియా होशे 6:3 6:3 में మనం చదివితే अगर हम पढ़े, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. 6:3 में कहा कि आओ हम ज्ञान ढूंढे, वरन यहोवा का ज्ञान प्राप्त करने के लिए यत्न भी करे। ఏమండి అది? क्या कहता है? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. यहोवा का ज्ञान प्राप्त करने के लिए यत्न भी करो। యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. यहोवा का प्रकट होना भोर का सा निश्चय होता है। లేదు, మరి రెండు ఉన్నాయి అక్కడ. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాము రండి. यहाँ लिखा है कि आओ हम ज्ञान ढूंढे और वरन यहोवा का ज्ञान प्राप्त करने के लिए यत्न भी करे। అప్పుడంట ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. तब कहता क्योंकि यहोवा का प्रकट होना भोर का सा निश्चय है। అప్పుడు ఆయన ఉదయించు, నీ జీవితంలో ఉదయిస్తాడు ఆయన. तभी आपकी जिंदगी में वो भोर का सा निश्चय उदय होगा। చీకటనే అంధకారమని నీ హృదయంలో, నా హృదయంలో जो अंधेरा का पाप आपका हृदय में ఏమవుతుందంటండి? क्या होगा? उस अंधेरे में వెలుగు వస్తుందండి. उसमें रोशनी आ जाएगा। ఓ రక్షించబడ్డారండి. आप उद्धार पाए हैं। నీ పనులను బట్టి, నీ మాటలను బట్టి, నీ శాస్త్రాలను బట్టి వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు మారు మనసు పొందారు అనుకోవాలి ఇతరులు. दूसरे लोग आपको देख के, आपके व्यवहार को, आपके बोलचाल को देख के समझना चाहिए, हाँ ये उद्धार पाए हुए लोग। కొంతమంది చిన్న చిన్న విషయాలు తినట్టు అయ్యే కడుపులో పెట్టుకుంటారు. तो कुछ लोग छोटी मोटी बातों को लेकर मन में रख लेते हैं। వాక్య వాళ్ళలో ఉండదండి. ऐसा लोगों के अंदर वचन नहीं रहेगा, ఉదాసుగా ఉంటారండి. उदासी रहेगा। అనారోగ్యంగా ఉండం అనుకుంటారండి. तो सोचते हैं हम बीमार है, बीमार जैसे है करके అనుకుంటారండి. ऐसा सोचते అదే మదిలో మెదుగుతూ ఉంటదండి. हैं, क्योंकि वही बातें दिमाग में चक्कर काटता रहता है। ఎవరు చేస్తారండి ఇది? ये काम कौन करता ఎవరు है? మనకు గుర్తు చేస్తారు తెలుసా? कौन हमें याद दिलाता है? పరిశుద్ధాత్మ అనుకోబాక. पवित्र आत्मा करके मत सोचना, పరిశుద్ధ అనుకోబాక. पवित्र आत्मा करके नहीं सोचना। ఎందుకంటే क्योंकि మనము
ఆ అంధకారం అనే చీకటి నుంచి బయటకు వచ్చేసామండి. हम उस अंधकार की अंधेरे से बाहर आ चुके हैं, మనం వచ్చేసాం, బయటకు हम आ వచ్చేసాం. चुके हैं बाहर, మనం రక్షించబడిన हम వాళ్ళం. अभी उद्धार पाए हुए लोग మనలో हैं। నీతిస్తులు ఉదయించాడు, हमारे अंदर धार्मिकता का सूरज उदय వెలుగు हुआ, మనకు వచ్చేసింది. रोशनी हमारे अंदर आ गई। అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. यहोवा का प्रकट होना भोर का सा निश्चय है। అంటే నీకు ఒక 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 క్వాబులో నువ్వు అంటావు, एक ख्वाब में आप रहोगे, నేను రక్షించబడ్డాను, मैं उद्धार पाया हूँ, నాలో దేవుని యొక్క ఉదయ రేఖలు ఉదయించినాయి. मेरे अंदर परमेश्वर का उस बोर हुआ है करके बोल। పాపం అనే చీకటి అంధకారం పోయింది. पाप का अंधकार जो है वो चला गया है। ఇప్పుడు మీరు రాత్రిలో ఉన్నాం, మనం अभी हम रात में हैं, ఉదయం వస్తే నమ్ముతాం నమ్మం, बोर होगा करके यकीन करते हैं कि नहीं करते? రాత్రి పడుకుంటాం, మనం रात को लेट जाते हैं, ఉదయం వచ్చుద్దో రాదా सुबह आएगा कि नहीं आएगा? అనుకుంటాం అనుకోవా, हम सोचेगा कि नहीं सोचते हैं? వచ్చుద్దో రాదు, क्या पता उदय होगा कि नहीं होगा, ఉదయం వచ్చుద్దో రాదు. पता नहीं होगा कि नहीं నువ్వు होगा। అనుకున్నా అనుకోకపోతే ఉదయం వచ్చుద్ది. आप सोचो या ना सोचो जरूर सुबह हो गई, ఉదయం అవ్వాల్సిందే. उदय होगा होगा। ఆయన తిరుగుతానే ఉంటాడు, సూర్యుడు वो सूरज चक्कर काटता ही रहेगा, భూమి తిరుగుతానే ఉంటది, धरती घूमता ही रहेगा, నువ్వు అక్కడే ఉంటావు, आप वही रहोगे, నువ్వు అక్కడే आप ఉంటావు. वही रहोगे। ఉదయం అవుతుంది, जरूर उदय होगा, నిశ్చయంగా అవుతుంది అంటాడు. निश्चय होगा। ఆ ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. यहोवा का प्रकट होना भोर का सा निश्चय है, అంటే यानी कि ఆ ఉదయం వచ్చింది, जैसे उदय हो गया నాకు है, రక్షణ వచ్చింది, मेरा को उद्धार आ गया है। ఆయన రక్షణ ఇస్తానన్నాడు. उदय उन्होंने कहा उद्धार दूंगा, ఆయన సిలువులో उन्होंने क्रूस में చనిపోవటం వల్ల मृत्यु होने की నేను वजह से, ఎప్పుడు చెప్తాను, मैं हमेशा बताता हूँ, ఒకటి एक तो మీకు రక్షణ, నాకు రక్షణ దొరికిపోయింది. आपको और हमको उद्धार मिल चुका है, రెండు दूसरा స్వస్థత, चंगाई मिल चुका है। ఆయన రెక్కల ద్వారా, మలాకి ఏమంటాడు, ఒక రెక్కల ద్వారా మీకు స్వస్థత. मलाकी ने क्या कहा? उनकी किरणों के द्वारा आपको चंगाई मिलता నీకు है। అనారోగ్యం ఉంది కదా, आज आपके पास कोई बीमारी है, యేసు ప్రభు నామములో బాగుపడిపోయాను, यीशु मसीह के नाम से मैं चंगी हो गया हूँ, నా రోగం పోయింది, मेरा रोग दूर हो गया है, నా రోగం పోయింది, मेरा रोग चला गया। అంతే बस इतना ही పోయింది, सोचो, రోగం పోయింది. देखो और गया आपका बीमारी। ఎప్పుడు పోయింది రోగం? कब गया आपका बीमारी? 2024 సంవత్సరంలోనే పోయింది. 2024 में ही चला गया। ఇప్పుడు अभी నేను ఆనందంగా ఉన్నాను, मैं బड़ी आनंद से हूँ, మంచి యాక్టివ్గా ఉన్నాను. मैं బిल्कुल एक्टिव हूँ। ఉదాసు నా జీవితం లేదే కాదు, उदास मेरी जिंदगी में है ही नहीं, లేదు నా జీవితం, है ही नहीं, నేను యాక్టివ్గా ఉన్నాను. मैं बिल्कुल एक्टिव हूँ। సైతాను చేసిన కొన్ని పనులు మనం మర్చిపోవాలండి. शैतान जो कुछ भी अड़बड़ी करती है उन्हें भूल जाना है। మర్చిపోకపోతే अगर नहीं भूलेंगे వాడు మనల్ని మర్రకుండా చేస్తాడు, वो कोशिश करेगा हम ना भूले మనం करके। ఎదగకుండా చేస్తాడు, शैतान हमको बढ़ने नहीं అదే देगा, ఆలోచనలు చేస్తాడు. उसी ख्वाब में रहने के लिए ఈ कोशिश యేసు करेगा। వస్తే अगर इस बीच में यीशु मसीह आ गया ఏమైపోతాం మనం? क्या होगा हमारा? ఎత్తబడకపోతే अगर उठा लिए नहीं మన जाएंगे तो పరిస్థితి ఏంటి? हमारी हालत क्या होगा? అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. इसलिए कहता है परमेश्वर का भय मानो। చూడండి ఎక్కడ ఏమంటున్నాడు, देखिए क्या कहता है, వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును, वे वर्षा के समान हमारे ऊपर आएगा, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును. वरन बरसात के अंत की वर्षा के समान जिससे भूमि सिसती है वैसे आएगा। శుద్ధాత్ములకు సాదృశ్యంగా అని చెప్పాను నేను. मैंने बताया था कि पवित्र आत्मा का सादृश्य है। చూడండి అక్కడ देखिए यहाँ पे కడవరి వర్షము, తర్వాత తొలకరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము. यहाँ पे तो हिंदी में एक ही लिखा गया, बरसात की अंत की वर्षा के समान। शुरुआत का बारिश, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే అంత కా బారిష్. यहाँ दो बारिश करके बोलते हैं, शुरुआत का और अंत का। తొలకరి వర్షము, కడవరి. తొలకరి వర్షం అంటే అపోస్తుల మీదకి మొట్టమొదట పరిశుద్ధాత్ముడు దిగాడే, तो पहली बारिश यानी कि सबसे पहले प्रेरितों के ऊपर पवित्र आत्मा उतरा था ना, తొలకరి వర్షం. वो पहला बारिश है। కడవరి వర్షం అంటే अंत की बारिश यानी कि ఆ అపోస్తుల యొక్క మాటలు విని రక్షించబడ్డ మన మీదకి వచ్చేది కడవరి వర్షం. तो उन प्रेरितों की बातों को मानकर हमने जो विश्वास किए हैं, उद्धार पाए हैं, हमारे ऊपर आने वाला अंत की बारिश। అందుకే పేతురు ఏమంటున్నాడు, इसलिए पत्रस क्या कहता है, మనవలే ఆత్మ పొందిన వీరుని నీళ్లు ఆటంకపరచగలుగునా. हमारे समान आत्मा पाए हुआ इन लोगों को क्या पानी रुकावट बन सकता है? మనవలే हमारे जैसा అపోస్తులుడు प्रेरित, ఆయన వాక్యం విన్న వాళ్ళ మీద పరిశుద్ధం దిగి వచ్చినప్పుడు उनके वचन सुने हुए लोगों के ऊपर पवित्र आत्मा जब उतरा है, మనవలే దిగి వచ్చింది. हमारी जैसा हमारे पर जैसा उतरा वैसा కడవరి आया। వర్షం, या अंत का बारिश, ఈ కడవరి వర్షం మన మీద కురవాలండి. अंत की वर्षा हमारे ऊपर होना है। తొలకరి వర్షం కురిచినటువంటి అపోస్తులు గట్టిగా ఉండి హతసాక్షులు అయిపోయారండి. तो पहली बारिश जिनके ऊपर हुआ था, वो प्रेरित लोग, उन्होंने प्रभु के लिए हतसाक्षी बन गए। మనం ప్రభువులో ఎదగటానికి చూసుకోవాలి కానీ हम तो हमेशा प्रभु में बढ़ने की देखनी चाहिए। చూడండి, देखिए ఏసావు అన్నలు ఏమన్నారు, यूसुफ को भाइयों ने क्या कहा था, ఏం చేశారు, क्या किया था, ఎంత కీడు చేశారండి, कितना बुरा किया था उनके साथ, ఎంత కీడు చేశారు. कितना बुरा किया था। తీసుకెళ్లి ले जाकर ఒంట్లో गड्ढे में डाल दिए, మంచి మంచి అంగి
తన నాన్న ప్రేమగా కూర్చుని అంగీని తీసేసుకున్నారు. उसका पिताजी बड़ा प्यार से जो सिलवाया था वो चोंगा को, वो चुगी को उन्होंने తీసేసుకుని ले लिया గుంట్లో పడేశారండి. तो गड्ढे में डाल दिया उनको, ఎవరు అన్నలేనండి, भाइयों ने ही, అన్నలే. भाइयों ने ही। అయితే तो फिर యేసు అమ్మబడ్డాడు, तो ये सबको बेच दिया था, ఐగుప్తు వెళ్ళిపోయాడు, वो मिस्र में चले गया, ఆశీర్వదించబడ్డాడు. आशीर्वाद पाया। అయితే तो फिर ఏం చేశాడు, क्या किया, ఆయనకి 2 కుమారులు పుట్టారండి. उनको 2 पुत्र उत्पन्न हुए थे। ఒక కుమారుడికి ఏమైనా పేరు పెట్టాడు, पहला पुत्र को क्या नाम रखा, మనిషే అని పేరు. मनुष्य करके नाम रखा। ఎందుకో తెలుసా, क्यों पता है, మర్చిపోవాలి. भूल जाना है, మర్చిపో, నువ్వు पहले के विषय भूल जाओ ఫలించు. और फलवंत हो నా जाओ। అన్నలు मेरे भाई, నా అన్నలు ఇలా చేశారని मेरे भाई ऐसा किया, ఎప్పుడు ఆయన కృంగిపోయి ఉండలేదండి, कभी वो हार के नहीं रहा, కృంగిపోయి ఉండలేదండి, कभी परेशान नहीं हुआ, మర్చిపోయాడండి. वो भूल गए सारे తర్వాత परेशानी। కొడుకు ఏం పెట్టాడు, बाद की जो पुत्र हुआ उसको क्या रखा, ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. एफ्राइम करके అంటే नाम ఏంటి, रखा। इसका मतलब నేను क्या? మర్చిపోయి ఫలిస్తా, मैं जब भूल जाऊंगा तभी फलवंत हो जाऊंगा, మర్చిపోయి ఫలిస్తా. भूल जाऊंगा तो ही ఒక फलवंत మంచి हो గట్టి जाऊंगा। విశ్వాసంలో ఉన్న వ్యక్తికి ఇది ఒక మంచి పునాది అండి. तो अच्छे विश्वास में रहने वाले व्यक्ति के लिए इस प्रकार का सोच अच्छा नींव है, లేకపోతే నీ విశ్వాసం ఎదగలేదని అర్థం. नहीं तो आपका विश्वास नहीं बढ़ी, इसका అందుకే मतलब అంటాడు, इसलिए कहता మీరు है ఇంకా పిల్లల వలనే ఉన్నారు, आप अभी भी बालकों का समान हो। మీతోటి నేను ఆత్మీయ బిడ్డలుగా నేను మీతోటి మాట్లాడలేకపోతున్నాము. చూడండి ఇక్కడ देखिएगा 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:1 पहला कोरिन्थी का 3:1 में लिखा है, సహోదరులారా, हे भाइयों, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. हे भाइयों, मैं तुमसे इस रीति से बात ना कर सका जैसे आत्मिक लोगों से। ఏమంటాడు ఇక్కడ, क्या कहता है, సహోదరులారా, हे भाइयों, సహోదరులే, सब भाई तो है, సాటి సహోదరులే, संगी भाई है, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. आत्मिक लोगों के साथ जैसा बात करना चाहिए मैं वैसा बात नहीं कर శరీర पाया, సంబంధులైన మనుషులే అనియు परंतु जैसा शरीर के लोगों में से క్రీస్తునందు పసిబిడ్డలే అని. और इनमें मसीह में बालक है। ఎట్లంట, कैसे हैं, క్రీస్తునందు పసిబిడ్డలు जो मसीह में बालक है, అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. इस प्रकार तुमसे बोलना पड़ा। ఇంకా పిల్లల్లాగానండి, अभी भी बालकों के समान है, ఇంకా చాలా మంది క్రైస్తవ పిల్లల్లాగే ఉన్నారు. अभी भी कुछ विश्वासी बालकों के समान है, చీటికి మాటికి చిన్నాటికి పెద్దాటికి, छोटी मोटी विषयों को लेकर। అంటే ఇంకా విశ్వాసంలో ఎదగలేదా? यानी कि इसका मतलब और भी विश्वास में नहीं बढ़ा। ఏమంటున్నాడు, क्या कह रहे हैं, మీరు మీరు శరీర సంబంధుల మనుషులే, आप अभी भी शरीर के संबंध అంటే के ఇంకా लोगों के శరీరం जैसा है। నీలో నివసిస్తుంది. यानी कि शरीर की वासना अभी भी आपके अंदर మీరు काम कर रही ఆత్మ है, సంబంధ మనుషులతో నేను మాట్లాడలేకపోతున్నాను. इसलिए मैं आपके साथ आत्मिक लोगों के समान बात नहीं कर पा అంటే रहा हूँ। 1వ కొరింథీ పత్రిక 14:20 కనుక మనం చదివితే, पहला कोरिन्थी का 14:20 में देखिएगा तो సహోదరులారా అంటాడు ఇక్కడ వడబల్లి. यहाँ पे भी कहता है, हे भाइयों, మీ సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు గాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. हे भाइयों, तुम समझ में बालक ना बनो, बुराई में तो बालक रहो परंतु समझ में सियाना बनो। బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దండి, तो बुद्धि के विषय में बालकों के समान मत रहो, దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండండి. तो बुराई के विषय में तो बालक बनो। ఏమంటున్నాడు ఇక్కడ, क्या कहता है, బుద్ధి విషయంలో समझ के विषय में పెద్దవారులై ఉండాలి, बड़ों के जैसा रहो, పెద్దవారులై ఉండాలి. बड़ों के जैसा रहो। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए क्या कहता है, దుష్టత్వ విషయంలో మీరు శిష్యులు కాదు గాని बुराई के विषय में तुम बालक तो नहीं, బుద్ధి విషయంలో మీరు పెద్దవారి వలె ఉండాలి. समझ के विषय में सियाना बन के रहना है। 2 విషయాలు చెప్తున్నాడు. 2 बातें कहता है यहाँ మీరు पे, బుద్ధి విషయమై పసిపిల్లలు గాక, समझ में बालक ना बनो। ఇంకా విశ్వాసంలో ఎదగని వారు వీళ్ళు. इसका मतलब है और भी अभी भी विश्वास में ना बढ़ने वाले हैं। వారి శాస్త్రాలను బట్టి మనకు అర్థం. उनकी व्यवहार के द्वारा हमें पता चलता है। పాత స్వభావాలు ఇంకా ఉంటాయండి, पुराना स्वभाव और भी है, अभी भी है, అవి మనకు తెలుస్తాయి. वो खुद को पता चलता है। మొట్టమొదట ఎట్టున్నాను నేను, तबे पहला ऐसा था, ఇది ఉందా ఇప్పుడు నాలో, क्या अभी भी है मेरे अंदर, పోయిందా? क्या चला गया, నీళ్ళల్లో నిన్ను ముంచారు, कल का तो पानी में तो आपको डुबोया, నువ్వు బాప్తీసం తీసుకున్నావు. बपतिस्मा लिया आपने। ఏమన్నాడు, కొత్తగా జన్మించిన శిశువుల వలె क्या बोला गया है कि नया जन्माए शिशु के समान కడగబడ్డారు. మీరు आप धुल चुके हो, పుట్టారు, पैदा हो गए, पैदा हो गए, కడగబడ్డారు. धुले गए हैं। పుట్టిన బిడ్డకు స్నానం చేస్తారు, तो पैदा हुए बच्चों को नहलाते हैं, నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, పాపం నుంచి బయటకు వచ్చావు, पाप से बाहर हो चुके, నీటి ద్వారా నిన్ను కడిగారు. पानी के द्वारा आपको धोया गया है। కడిగారుగా, మళ్ళీ నువ్వు ఆ మురికి గుంటలో ఎందుకు, फिर से वो उस गंदगी में क्यों जाते ఆ हो, మురికనే పాపంలో ఎందుకు, उस गंदगी का पाप में क्यों है? మురికనే ఆ పాపంలో ఎందుకు, तो कीचड़ की उस पाप में क्यों रहते हो, మురికనే ఆలోచనలు ఎందుకు, वो कीचड़ की जैसा वो सोच क्यों है आपके पास? సైతాను చేసిన వాటికి ఎందుకు నువ్వు
నువ్వు బలం ఇస్తున్నావు? तो शैतान ने जो किया उसके लिए तुम क्यों प्रभावित పై होते నుంచి हो? జ్ఞానం పొందుకో. ऊपर से ज्ञान प्राप्त करो। యాకోబు 3:17 ఏమంటాడు ఒకసారి చూడండి. याकूब की 3:17 में क्या कहता है, एक बार యాకోబు देखिएगा। 3:17 కనుక మనం చదివితే याकूब का 3:17 एक बार पढ़ेगा तो 3:17 पर जो ज्ञान ऊपर से आता है वह पहले तो पवित्र होता है, फिर मिलनसार, कोमल और मृदुभाव और दया और अच्छे फलों से लदा हुआ और पक्षपात और कपट रहित होता है। అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధరణ లేనిదై ఉన్నది. చూసారా देखा है ना ఎట్లా ఉంటుంది అంటే कैसा रहता है? 8 విషయాలు ఉన్నాయి. 8 विषय है यहाँ पे, మీరు కావాలంటే చదువుకోండి. फिर आप पढ़ लीजिएगा। ఒకటి पहला పవిత్రమైనది, पवित्र है, సమాధానకరమైనది. तो मिलनसार है, ఎప్పుడు సమాధానం ఉంటుంది? हमेशा मिलनसार ही रहते हैं। ఒకప్పుడు అసమాధానం ఉండేదని. एक समय में लोगों से चिढ़के रहते थे, పెట్ట కాదు, अब ऐसा नहीं है, మారిపోయాను. मैं बदल चुका हूँ। ఎట్లా ఉండాలి? कैसा रहना है? సమాధానకరం. मिलनसार అంటే रहना। పైనుంచి జ్ఞానం వస్తే, अगर ऊपर से आपको ज्ञान मिला నీ तो, సూర్యుడు ఉదయిస్తే, अगर धार्मिकता का सूर्य आप నీలో में उदय हो ఉదయిస్తే, तो, आप में उदय हुआ तो, ఉదయకాలాలకు వస్తే आप वो भोर के समय में पहुंच गए तो, మృదువైనది, मृदु भाव, చక్కని మాటలండి. तो बड़ी अच्छी बात है, మృదువైన మాటలండి. तो कोमलता से होते हैं, క్రోధం కలిగిన మాటలు కాదు. गुस्सा से बातें नहीं करेंगे, అసలు ఆ ముఖంలో క్రోధం కనపడదండి. तो शक्ल में क्रोध दिखता नहीं है, కనపడదండి, ఎక్కడ కనపడదండి. कहीं भी नहीं दिखाई देगा, కడగబడ్డామండి, क्योंकि धुल चुके हैं, కడిగేసుకున్నాం, हमने पापों को धो डाला है, అయిపోయిందండి. हो चुका है, సులభముగా లోబడినది. तो बड़ी आराम से झुकने విన్న वाला है। వెంటనే जैसा सुना है హృదయం లోబడుతుంది. हृदय अधीन हो जाता है, కనికరముతోను दया మంచి ఫలములతో अच्छे फलों से लदा हुआ నిండుకుంటదండి. लदा हुआ है। ఎవరైనా తప్పు చేస్తే కనికరం వచ్చు. अगर कोई गलत करता है ना, उनके ऊपर तरस आता है। మనం బాగా మంచి విశ్వాసం, हम तो अच्छे विश्वासी हैं, కొంతమంది బలహీనలు ఉంటారు, कोई कुछ कमजोर लोग होते हैं, కనికరం వచ్చేసి उनके ऊपर तरस आ जाता है। अरे बेचारे अभी भी नादान नहीं समझ पा रहे, పాపం అప్పుడు కూడా అర్థం కాదు. अभी भी नादान नहीं समझ पा కోపం रहे, రాదండి మనకు. गुस्सा नहीं పై आता। నుంచి జ్ఞానానికి వస్తే अगर ऊपर से ज्ञान आएगा तो కోపం రాదు. गुस्सा नहीं आएगा, ఏర్లు పాతుకుపోతే, क्योंकि हमारे जड़ पकड़े हुए तो విశ్వాసంలో బలపడితే विश्वास में बल पाए కనికరం तो వచ్చుద్దండి, दया आ जाती है, నిండుకుంటామంట. तो फलों से लदे हुए होंगे। పక్షపాతమైన నేను, నాది, నాకు, నాకు, మాది, ఇది, ఇది, నాకు అని ఉండదండి. तो पक्षपात यानी कि मेरा, मेरे, अपना, मेरा करके స్వార్థం ఉండదండి. खुद गर्जी नहीं होगी। నువ్వు పస్తు ఇతరులకు పెడతావు, तुम भूखा रहोगे और दूसरों को खिलाओगे, ఇది నువ్వు పస్తుంటావు, ఇతరులకు పెడతావు. तुम भूखा रहोगे और दूसरों को खिलाओगे। అర్థమవుతుందా? समझ में आ रहे? తల్లి ఏం చేసిందండి పక్షులకి? माँ क्या करती है अपने बच्चों के लिए? తిని తెచ్చుకుని వాటికి పెట్టుద్దండి. तो अपने मुंह चोंच में लाकर बच्चों को खिलाते। మనం పస్తుండి ఇతరులకు పెడతాం, हम भूखा रहकर दूसरों को మనం खिलाना है। తినకుండా ఇతరులకు పెడతామండి. हम नहीं खाते, दूसरों को అది खिलाते। నేర్చుకోవాలి మనం. ये सीखना है, అది మనం నేర్చుకోవాలి. वो सीखना है हमें, అప్పుడే మనం ఏర్లు తన్నుకున్నట్టు, तभी हमारे विश्वास का जड़ मजबूत है, సిలువ కింద ఉన్నట్టు, तभी हम क्रूस के नीचे है। నీలో ఉదయం వచ్చినట్లు आप में बोर हुआ, इसका मतलब ये దేవుని కొరకు ముందు परमेश्वर के लिए पहले నాగలి ఒక పక్క ఎద్దు, ఒక పక్క ఇతను. तो देखा हल जोतने वाला एक तरफ बैल को रखा, दूसरी तरफ अपने आप को रखा। దేవుడు చూశాడు, परमेश्वर ने देखा, పంట పండింది, अच्छा फसल हुआ, పంట పండింది, अच्छा फसल हुआ, ట్రాక్టర్లు కొనుక్కున్నాడు, ट्रैक्टर खरीदा, హాయిగా ఉన్నాడు. बड़ी आनंद से रहा। యేసు ప్రభులో ఉన్న వారికి यीशु मसीह में जो रहेगा ఏ శిక్ష విధి ఉండదు. कोई कमी घटी नहीं होगा, कोई दंड की आज्ञा नहीं होगी। ఆ మంచు, ఆ చెట్టు పైన మంచు ఉంటుందండి. जैसे पेड़ के ऊपर ओस रहता वैसा रहता है, ఎప్పుడు పచ్చగా ఉంటారండి. तो हमेशा हरे भरे పగ रहेंगे। పెట్టుకోరండి, किसी के ऊपर गुस्सा नहीं रखेगा, ఎవరి మీద పగ పెట్టుకోరండి. किसी के ऊपर भी नहीं रखेगा అసలు गुस्सा। పగ ఉండదండి, वो स्वभाव होता ही ఆ नहीं దేశం है, ఉండదండి. ना घृणा ఒకవేళ करेगा। అలాంటి జరిగినా अगर ऐसा कुछ हुआ भी हो, సైతానా, इसे तो शैतान किया నువ్వు है, పెట్టింది కార్యం, शैतान तूने किया ये నువ్వు काम, పెట్టావు तूने किया ये काम, అని సైతాన్ని గద్దిస్తారు. इस प्रकार शैतान को डांटोगे। కాబట్టి इसलिए రండి ఈ సాయంకాలం వేళ आइए इस रात के समय దేవుడు మనతో మాట్లాడు. प्रभु ने ही हमसे तला बात वंचुदाम। किया। सर झुकाएंगे, తలలు వంచుదాం. सर झुकाएंगे। వందనాలు ప్రభు, धन्यवाद। ఈ రాత్రి నీ దాసుని ద్వారా మాట్లాడి इस रात के समय आपके दास के द्वारा बात की है, నన్ను मुझे, బిడ్డల్ని मेरे बच्चों को అయ్యా మీరు బలపరిచారు. आपने बल दिया प्रभु। ఈ రోజు आज విన్న వాక్యాన్ని सुने वचन, వారు తక్కువదనంలో ఉంటే, अगर कोई कमी में వారు है, తప్పిపోయి ఉంటే, वो भटके हुए है, ఈ వాక్యం తాకును గాక, वचन उनको छूने पाए, పరిశుద్ధాత్మ తాకును గాక, पवित्र आत्मा प्रभु నీ अब కొరకు छुए, సాక్ష్యం చెప్పే బిడ్డలకు లెగును గాక. आपके लिए गवाही बताने वाला बच्चे बन ఈ जाए। రాత్రి మీరు మాట్లాడతారు,
इस रात को आपने बात की है, ఓ ఈ రాత్రి మీరు శక్తితో నింపుతారు आप इस रात को इनको शक्ति से ప్రభా, भरने మీకు वाला है। వారం అంతా మీరు కాపాడారు प्रभु हफ्ता भर आपने संभाला ఈ है, దాసుని నిన్న వాక్యం సైతాన్ని ఎత్తుకొని పోకు आपके दास के द्वारा बोए गए वचन शैतान उठा के నూటికి ना ले 100 जाने పాళ్ళు पाए, పరిచినట్లు 100 के 100 गुना फलवंत होने యేసు నామములో అడుగుచున్నాను मदद मिलने पाए यीशु के नाम से मांगते आमीन हैं, आमीन। पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन, आमीन हालेलुया हालेलुया, हालेलुया हालेलुया।